హాయ్ అక్క. నీకేం డిస్టర్బెన్స్ అయితే వస్తలే కదా? ఏం లేదక్క. సో ఇది మన ఒక ఇంట్రో క్లాస్ అయింది, ఒక ఇనిషియల్ క్లాస్ అయింది. దాంట్లో నేను జస్ట్ మ్యాథ్సే చెప్పిన ఇప్పటివరకు. ఏంటబ్బా ఇది? నౌ దిస్ ఇస్ క్లాస్ 2. సో లాస్ట్ టైం చెప్పినవి ఒక్కసారి రివైజ్ చేస్తే, నేను జస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ ఇచ్చిన అండ్ ఇనిషియల్ వాల్యూ థియరం, ఫైనల్ వాల్యూ థియరం చెప్పిన అండ్ ఇంకా ఫైనల్ వాల్యూ థియరం ఎప్పుడు అప్లికబుల్ అవుతుందా అది? ఎగ్జాక్ట్లీ లిమిటేషన్ చెప్పేసినాం. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్స్. సో నేను మీకు ఇంట్రో క్లాస్లో చెప్పినట్టుగా ప్రతి సిస్టమ్ది డైనమిక్స్ మనకు ముందు తెలుసుకోవాలి. అది ఎంత ఫాస్టో ఎంత స్లోనో తెలుసుకున్నాకనే దాని మీద ఎట్లాంటి కంట్రోల్ యాక్షన్ తీసుకోగలుగుతామో మనం డిసైడ్ చేయగలుగుతాం. సో ఈ డైనమిక్స్ అన్నది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. డైనమిక్స్ క్యాన్ బి ఏ ఫస్ట్ ఆర్డర్ డైనమిక్ సిస్టమ్, సెకండ్ ఆర్డర్ డైనమిక్ సిస్టమ్ అని ఉంటాయి. సో ఏంది ఫస్ట్ ఆర్డర్ డైనమిక్స్, సెకండ్ ఆర్డర్ డైనమిక్స్ అంటే ఏం లేదు, సింపుల్. మనం ఇప్పుడు టైం డొమైన్ని ఎస్ డొమైన్లోకి మార్స్తాం కదా. ఇట్లా మార్చినప్పుడు ద పవర్ ఆఫ్ దిస్ ఎస్, ఇప్పుడు మనకి ఎస్లో ఒక పాలినామియల్ లాగా వస్తుంది కదా, S+1 ఏదో ఒకటి, 1/S+1 అట్లా ఏవో ఒకటి వస్తుంది కదా. సో ఈ పాలినామియల్ ఏదైతే ఉంటుందో దీని డిగ్రీ 1 అయితే, అంటే ద మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఎస్ హియర్ ఈస్ 1, దెన్ సచ్ ఏమంటారు, సిస్టమ్ ఈస్ కాల్డ్ as ఫస్ట్ ఆర్డర్ డైనమిక్ సిస్టమ్. అదే మనకి S² + 2S అట్లా ఏమైనా వస్తుంది అనుకోండి, then that will be a second order system. అట్లా అనమాట. బేసికల్గా ఆర్డర్ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ డిపెండెంట్ అపాన్ ద పవర్ ఆఫ్ ఎస్, ద మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఎస్ దట్ ఈస్ ఇన్ ద ఎస్ డొమైన్. మనం టైం డొమైన్ నుంచి ఎస్ డొమైన్లోకి మార్చినప్పుడు ఎస్కి పవర్ ఏంటో దాన్ని బట్టి అది ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ అట్లా అంటాం. సో లెట్ us స్టడీ అబౌట్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్స్ టుడే. సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పినట్టు పీడిసి ఈజ్ అన్స్టడీ స్టేట్ థింగ్, అంటే ఎప్పుడు ఏదో ఒకటి మారిపోతూ ఉంటుంది. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. ఒక ట్యాంక్ ఉంది. సే ద ఇన్లెట్ వాటర్ ఫ్లో రేట్ ఈస్ Q0 అండ్ దర్ ఈస్ అ వాల్వ్ హియర్, అండ్ అవుట్లెట్ వాటర్ ఫ్లో రేట్ ఈస్ Q. ఇది మీటర్ క్యూబ్ పర్ అవర్, ఇది కూడా మీటర్ క్యూబ్ పర్ అవర్. And saying the height of the water inside the tank is given by H. ఇప్పుడు దీనికి అన్స్టడీ స్టేట్ ఈక్వేషన్ ఎట్లా రాస్తారు చెప్పండి? దేనికైనా కూడా మనం ఈక్వేషన్ అంటే ఇన్లెట్ ఈజ్ ఈక్వల్ టు అక్యూములేషన్ ప్లస్ అవుట్లెట్. ఇన్లెట్ మైనస్ అవుట్లెట్ హాయ్ మల్లికార్జున్. సో ఇన్లెట్ మైనస్ అవుట్లెట్ ఈజ్ ఈక్వల్ టు అక్యూములేషన్. ఇన్లెట్ ఏంది ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, ఎంత ఫ్లో రేట్తో వస్తుంది? Q0. అవుట్లెట్ ఏంటి? Q. కాబట్టి Q0 మైనస్ Q ఈజ్ ఈక్వల్ టు అక్యూములేషన్ ఎంత వస్తుంది? అక్యూములేషన్ అంటే ఏంటి? లైక్ వాట్ ఈస్ ఎంత అక్కడ అక్యూములేషన్ విల్ బి గివెన్ బై A ఇంటూ dH/dt. అంటే ఏంది? దిస్ ఈజ్ ఇన్ మీటర్ క్యూబ్ పర్ అవర్, దీని యూనిట్స్ మీటర్ క్యూబ్ పర్ అవర్. ఇక్కడ dH/dt అంటే ఏంటి? ద రేట్ ఎట్ విచ్ ద హైట్ ఆఫ్ ద వాటర్ ఈస్ చేంజింగ్. అవునా? ఇన్ ద లెవెల్ ఆఫ్ ద ట్యాంక్ ఈస్ చేంజింగ్. dH/dt అంటే ఇఫ్ ఐ మల్టిప్లై ఇట్ విత్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ హైట్, will it give me the volume? And so A into dH/dt, will it change me what is the rate at which volume is changing? Okay కదా? By accumulation the formula is A into dH/dt.
I hope it is clear. dH by dt ఏమో the rate at which level of the tank is changing. అంటే level of water in the tank is changing. When I multiply with the area of the tank, area of cross section of the height అంటే this will be the volume by time. So it is the change of rate of change of volume inside the tank. దీని యూనిట్స్ కూడా సేమ్ ఉంటుంది, వాల్యూమ్ బై టైం, వాల్యూమ్ బై టైం, వాల్యూమ్ బై టైం. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అప్ టిల్ హియర్. సో క్యూ నాట్ మనకు మొత్తానికి వచ్చేది ఎంటరింగ్ మైనస్ ఎగ్జిటింగ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎవర్ ఈస్ అక్యూములేటింగ్. ఇక్కడ ఒక చిన్న అజంప్షన్ ఏంటంటే యాక్చువల్గా మనం వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ బ్యాలెన్స్ కన్నా కూడా మాస్ బ్యాలెన్స్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. ఎందుకంటే మాస్ ఈజ్ మాస్ ఈజ్ ఆల్వేస్ కన్జర్వ్డ్ కదా. కాకపోతే వాల్యూమ్ ఏమవుతుంది ఒక్కొక్కసారి చేంజ్ అవ్వచ్చు. ఇఫ్ డెన్సిటీ ఈజ్ వేరియింగ్, మనకి ఏమైనా టెంపరేచర్ వేరియేషన్ ఉంటే వాల్యూమ్ కూడా వేరీ అవుతుంది. సో యాక్చువల్గా ఇక్కడ ఇంటూ డెన్సిటీ కూడా ఉండాలి. వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ విల్ గివ్ మాస్. Considering the density is constant throughout, we can write the equation, unsteady state equation for a tank is equal to Q naught minus Q is equal to A into dH by dt. ఓకేనా? మనము డైరెక్ట్గా ఇది ఇప్పుడు నౌ దిస్ ఈజ్ అ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఈస్ ఇన్ ద టైమ్ డొమైన్. మనం ఇప్పుడు దీన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకోవాలంటే యూ కెన్ డైరెక్ట్లీ అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం డైరెక్ట్గా ఈ ఈక్వేషన్కే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినాం అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? ఈ క్యూ నాట్, దిస్ క్యూ నాట్ విల్ మేబీ ఇట్ ఈస్ సమ్ క్యాపిటల్ క్యూ నాట్ మైనస్, నేను ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మారుస్తున్నా, దిస్ క్యూ ఈజ్ సమ్ క్యూ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ dH by dt? A into Laplace transform of dH by dt will be capital H of S minus, sorry, S into H of S minus small h of 0. గుర్తుందా? లైక్ Laplace transform of dy by dt ఏముండే? S into y of S minus small y of 0. ఓకే కదా, అర్థమవుతుందా? కానీ ప్రతిసారి స్మాల్ హెచ్ ఆఫ్ 0 ఒకటి ఉందనుకోండి, మనకు అది కొంచెం ఒక కన్ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ లాగా అవుతుంది. అంటే ఎట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0 వాట్ ఈస్ ద హైట్? ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఊరికే తీసుకొని అది కొంచెం క్లమ్జీగా ఉంటుంది అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా దీని ఈ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయకుండా వి టేక్ ఎ స్టడీ స్టేట్ ఈక్వేషన్. అంటే ఏంటి? ఎట్ స్టడీ స్టేట్ అంటే ఏమవుతుంది? ఇది క్యూ నాట్, వాట్ ఎవర్ ఈస్ ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎవర్ ఈస్ లీవింగ్ అనుకోండి. దెన్ దిస్ హైట్ విల్ బి అట్ ఎ కాన్స్టెంట్. ఇది ఒక కాన్స్టెంట్ హైట్కి వస్తుంది, స్టడీ స్టేట్ హైట్. అప్పుడు ఐ విల్ రైట్ దిస్ యాజ్ క్యూ నాట్ ఎస్ మైనస్ క్యూ విల్ బి ఈక్వల్ టు, ఈ హైట్ కాన్స్టెంట్ అయిపోయింది కదా. సో dH by dt will be for a constant, will it be 0? Yes, Akka. సో ఇది స్టడీ స్టేట్ ఈక్వేషన్ అనమాట. స్టడీ స్టేట్ ఎప్పుడు అటైన్ అవుతుంది? వెన్ ఎంటరింగ్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిటింగ్ ఫ్లో రేట్. ఎంత ఎంటర్ అవుతుందో అంత లీవ్ అయిపోతే దెన్ దిస్ హైట్ విల్ బికమ్ కాన్స్టెంట్. సో నౌ వి సబ్ట్రాక్ట్ దీస్ టూ. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే క్యూ నాట్ మైనస్ క్యూ నాట్ స్టడీ స్టేట్, ఇది ఎస్ క్యూఎస్ అని రాద్దాం, స్టడీ స్టేట్ ఎట్ స్టడీ స్టేట్ మైనస్ Q minus Q steady state is equal to A into dH by dt. ఈ హెచ్ని కూడా see, I'll take a capital H which is equal to H minus H steady state. అంటే what is the height achieved at steady state and generally what is the height which is varying. So what will be dH by dt? This is nothing but d small h by dt మైనస్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎట్లయినా జీరోనే వస్తుంది. సో d small h by dt can be written as equal to d capital H by dt, where capital H is equal to small h minus h at steady state. So it is equal to dH by dt. So let us call this as Q naught, capital Q naught. This is capital Q is equal to A into dH by dt. ఇప్పుడు
దీనికి మనం ఇది ఇప్పుడు ఏంటి మనం స్టడీ స్టేట్ కూడా సబ్ట్రాక్ట్ చేసి మనం ఒక ఈక్వేషన్ రాసుకున్నాం. దీనికి ఇది టైం డొమైన్ లో ఉన్న ఈక్వేషన్. నౌ దీనికి ఎస్ డొమైన్ లోకి మారవాలంటే అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. దెన్ యూ విల్ గెట్ క్యూ నాట్ ఆఫ్ ఎస్. ఇది టైమ్, ఇదంతా టైం డొమైన్. ఇది ఇప్పుడు ఎస్. క్యూ నాట్ ఆఫ్ ఎస్ మైనస్ క్యూ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎస్ ఇంటూ capital H of s minus this h of 0. What is the h of 0 now? మనకి h అంటే ఏంటి? h minus hs కదా. at t equal to 0, this is at steady state కదా. కాబట్టి h is nothing but hs minus hs will be 0. సో ఇట్లా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈ ఈక్వేషన్ కి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ టర్మ్ ఉండదు. h of 0 will be 0 అనమాట. h of 0 is equal to 0. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే? మనం ఈ స్టడీ స్టేట్ ఎందుకు సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నామో అర్థమైందా? సో దట్ మనం ఈ డిఫరెన్షియల్ దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు ఆ హెచ్ ఆఫ్ 0 అన్న టర్మ్ ఒక్కటి మిస్ అవుతుంది అని కొంచెం దానివల్ల మనకి ఈజీ అవుతుంది అనమాట ఈక్వేషన్ సాల్వ్ చేయడం. ఈజ్ దిస్ ఓకే? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయను. అందరికి అర్థమైందా? ఉన్నారా? ఆమె ఆడిబుల్? హలో అక్క. హలో, వినబడుతుంది అక్క. గుడ్ ఈవినింగ్ అక్క. గుడ్ ఈవినింగ్ తమ్ముడు. చాలా రోజులు అక్క. అవునవును, చాలా రోజులు వచ్చి ఎట్లా ఇది ఓకేనా? ఇది ఈ బాధ అర్థమైందా? ఈ ఎస్ స్టడీ అక్క, స్టేట్ అర్థమైంది ఎందుకు అక్క. కంప్లీట్ చేసినామో అర్థమైంది అక్క. ఓకే డన్. సో అంతే. ఇప్పుడు ఏంటి మనకి క్యూ నాట్ ఆఫ్ ఎస్ మైనస్ క్యూ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ అని వచ్చింది. ఇప్పుడు ఈ క్యూ ఆఫ్ ఎస్ ఉంది కదా, యాక్చువల్లీ ఇక్కడే రాసుకోవచ్చు మనం. ఇక్కడ ఈ క్యూ ఉంది కదా, వాట్ క్యాన్ వి రైట్ దిస్ క్యూ యాజ్ అంటే ఇట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ హెచ్ బై ఆర్. దీన్ని కరెంట్తో కంపేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ మనకి ఆ ఫార్ములా తెలుసు కదా, ఎలక్ట్రిసిటీ చాప్టర్లో V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఆర్ డెల్టా V. వోల్టేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో వాట్ ఎవర్ ఈస్ ఫ్లోయింగ్ విల్ be equal to potential difference divided by resistance. In case of a tank, whatever is flowing, current అంటే ఏంటి? It is nothing but volumetric flow rate is equal to ఇక్కడ వోల్టేజ్ డిఫరెన్స్, ఇక్కడేమో హైట్ డిఫరెన్స్. ఓకే, సో Q will be equal to H by R అనమాట. ఓకే, got it. So I can replace what I can replace. I can replace Q naught of S minus Q of S can be replaced as H of S by R. H ante height, R ante resistance is equal to AS into H of S. So ఏమొస్తుంది? Q naught of S is equal to దీని అది తీసుకెళ్ళండి AS H of S plus H of S by R Q naught of S is equal to ఈ Q naught of S అంటే ఏంటి? ఈ సిస్టమ్ కి ఇన్పుట్ ఫంక్షన్ ఇది, ఇన్పుట్ ఇది. ఓకే, అవుట్పుట్ గురించి ఆలోచిద్దాం ఆగండి. సో Q naught of S is equal to H of S కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? AS plus 1 by R. సో ఈ మనకు ఈ హెచ్ ఆఫ్ ఎస్ అన్నది మన అవుట్పుట్ అనమాట. మన హైట్ ఎట్లా చేంజ్ అవుతుంది అన్నది మన అవుట్పుట్. సో ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనకి డైనమిక్స్ ఆఫ్ ద సిస్టమ్ కావాలి అంటే వీ షుడ్ బి ఏబుల్ టు కంపేర్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ ఎ గివెన్ ఇన్పుట్. నేను ఒక ఇన్పుట్ ని ఇట్లా ఒకలాగా చేంజ్ చేస్తూ ఉంటే అవుట్పుట్ ఎట్లా చేంజ్ అవుతుంది అన్నది డైనమిక్స్ కదా, మనం ఫస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఇఫ్ అంటే ఆ 60ది 70ది గుర్తుందా? ఈ 60 ఇన్పుట్, ఇది 70. సో ఫాస్ట్గా అవుతుందా, స్లోగా అవుతుందా, మీడియంగా అవుతుందా?
ఇది తెలుసుకోవాలంటే యూ షుడ్ బి ఏబుల్ టు కంపేర్ వాట్ ఈస్ ద అవుట్పుట్ గివెన్ అన్ ఇన్పుట్. అంటే హెచ్ ఆఫ్ ఎస్ బై క్యూ నాట్ ఆఫ్ ఎస్ కావాలన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ as ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ దిస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ will give us the dynamics of the system. So in order to get the dynamics of the system, we need to compare the output with respect to the input. Q naught of s is the input and h of s is the output accordingly. అంటే దీని అర్థమైంది, మీరు ప్రతిదీ అట్లా క్యూ నాట్ హెచ్ అంటే ఏంటి అని అనుకోకండి. లైక్ నార్మల్గా ఆలోచించండి. క్యూ అంటే ఏంటి, ఫ్లో రేట్. ఫ్లో రేట్ పెరిగింది అనుకోండి, హైట్ ఆఫ్ ద సిస్టమ్ మేబీ పెరుగుతుందేమో డిపెండింగ్ అపాన్ ద అవుట్లెట్ ఫ్లో రేట్. అండ్ హౌ యాజ్ ద ఫ్లో రేట్, ఇక్కడ ఫ్లో రేట్ తగ్గితే దీని హైట్ ఎట్లా వేరీ అవుతుంది అన్నది మనం కంపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఫర్ ద ఇన్పుట్ దట్ వీఆర్ గివింగ్ ఈస్ ద ఫ్లో రేట్, వీఆర్ చేంజింగ్ ద ఫ్లో రేట్ అండ్ అకార్డింగ్లీ ద హైట్ ఈస్ అడ్జస్టింగ్ ఇట్ సెల్ఫ్. సో దిస్ ఈస్ ద ఇన్పుట్ అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్. This is the input and this is the output. In order to understand the dynamics of this system, we need to compare how the height of the system is changing with respect to the flow rate. So ultimately I will get, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, I got q naught of s is equal to h of s into as plus 1 by r అని వచ్చింది. అంటే ఏమొస్తుంది, q naught of s is equal to h of s into ras plus 1 by r ఈక్వల్ టు కాదు ఇక్కడ. సో నాకు ఫైనల్గా ఏం కావాలి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈస్ అవుట్పుట్ బై ఇన్పుట్. సో హెచ్ ఆఫ్ ఎస్ బై క్యూ నాట్ ఆఫ్ ఎస్ విల్ బి ఈక్వల్ టు ఆర్ బై RAS ప్లస్ 1 అంతే. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ టెల్ మీ వాట్ షుడ్ బి ద యూనిట్స్ ఆఫ్ ఆర్. ఆర్కి యూనిట్స్ ఏంటి, మీకు గుర్తుంటే క్యూ, మనం క్యూ నాట్ మైనస్ క్యూని రాసినాం. క్యూ ఈజ్ రిటర్న్ యాజ్ హైట్ బై రెసిస్టెన్స్. ఏమన్నావు, హెచ్ బై ఆర్. అవును. సో యూనిట్స్ ఏముంటాయి, క్యూ యూనిట్స్ ఏమో మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అవర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందులో ఒక హెచ్కి మీటర్ ఇచ్చేస్తే ఆర్ 1 by r యూనిట్స్ విల్ బి మీటర్ స్క్వేర్ పర్ అవర్ అంతే. సో టైం పర్ ఏరియా, టైం పర్ యూనిట్ ఏరియా లాగా ఉంటుంది దాని యూనిట్స్. సో ఇక్కడ ఈ ఆర్ఏ అంటే ఏమవుతుంది, అప్పుడు ఆర్ ఇంటూ ఏ యూనిట్స్ ఏమవుతుంది, దిస్ ఈస్ టైం బై ఏరియా ఇంటూ ఏరియా. ఏరియా క్యాన్సిల్ అవుతే దిస్ యూనిట్ ఈస్ ఆఫ్ టైం. సో ఈ ఆర్ఏని మనం టైం కాన్స్టెంట్ అని రాసుకుంటాం అనమాట, టౌ. ఓకే ఫైన్. హెన్స్ సో ఫర్ ట్యాంక్, so tank is a first order system. And we got our transfer function as output is a height, input is q naught of s, and the transfer function is r by ras plus 1. I can write it as r by tau s plus 1, where tau is equal to r into a. ఓకేనా, ఇట్లా ఉంటుంది ఎప్పుడు కూడా. ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఈక్వేషన్ ఎప్పుడు ఇట్లా ఉంటుంది. పైన ఏదైనా ఉండొచ్చు, ఒక కాన్స్టెంట్ లైక్ 1 ఉండొచ్చు, కొన్నిసార్లు r ఉంటుంది, ఇంకేదైనా ఉంటుంది. అండ్ డినామినేటర్ విల్ హ్యావ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ s as 1. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ as ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. దిస్ ఇస్ క్లియర్. ఓకే క్లియర్ అక్క. సేమ్ లైక్ ఫస్ట్ ఆర్డర్ మనకి సిస్టమ్ వచ్చినప్పుడు, ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఉన్నప్పుడు మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయమంటే కేపీ బై టౌ ప్లస్ 1 అని రాసాము. బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కేపీ మనకు ఆర్ వచ్చింది. సో జనరల్గా, సో ఇన్ జనరల్ నేను అదే చెప్పబోయే, ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్స్కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లైక్ y of s is considered as output function and x of s is generally input function. This will be equal to kp by tau s plus 1. In case of a tank, flow rate on the tank ki kp is equal to the resistance of the tank and tau is equal to this resistance into area. I hope even the units are clear. ఇది time units, ఇదేమో time per meter square లాగా ఉంటుంది. డన్. ఇది అర్థమైతే ఈ క్వశ్చన్ చేయండి.
సో మీరు ఎప్పుడు కూడా వాళ్ళు క్వశ్చన్లో మనకి ఇన్పుట్ ఎట్లా చేంజ్ అయిందో ఇస్తారనమాట. ఇన్పుట్ ఎట్లా చేంజ్ అయిందో ఇచ్చినప్పుడు అది టైం డొమైన్లో ఇస్తారు నాకు తెలిసినంత వరకు. సో దాని ముందు ఈ ఈ డొమైన్లోకి మార్చుకొని ఎట్లా మార్చుకుంటారు ఈ డొమైన్లోకి, ఎస్ డొమైన్లోకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలంతే. అప్లై చేసేసి ఫైనల్ అవుట్పుట్ ఎట్లా చేంజ్ అవుతుందో కనుక్కోవాలి. హీ విల్ ఇన్ ద క్వశ్చన్స్ దే విల్ గివ్ యూ హౌ ద ఇన్పుట్ విల్ బి చేంజింగ్ అండ్ అకార్డింగ్లీ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ హౌ ద అవుట్పుట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. సో లెట్స్ టేక్ దిస్ క్వశ్చన్. ఒక సిస్టమ్ ఉంది, ట్యాంక్ సిస్టమ్. దీనికి ఇన్పుట్ ఫ్లో రేట్ 1 మీటర్ క్యూబ్ పర్ అవర్, అంటే ఏంటిది క్యూబ్ నాట్. అవుట్పుట్ ఫ్లో రేట్ సే 1 మీటర్ క్యూబ్ పర్ అవర్. ఎట్ స్టడీ స్టేట్, అంటే ఎట్ స్టడీ స్టేట్ ఇట్లా ఈక్వల్ ఉంటాయి జనరల్గా సమ్ క్యూ. ఇది కూడా నేనే చెప్పాను మామూలుగా. ఇది అవుట్లెట్ ఫ్లో రేట్ ఇస్ క్యూ. ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈస్ 2.5 మీటర్ స్క్వేర్. ఓకేనా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా నేను? జస్ట్ సే మేబీ స్టడీ స్టేట్ అప్పుడు 1 మీటర్ హైట్ ఉంది అనుకుందాం. ఓకేనా, సారీ ఆర్ కూడా 1 తీసుకోండి. ఎట్ స్టడీ స్టేట్ మేబీ దిస్ హైట్ ఈస్ 1 మీటర్. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఓన్లీ యూ టేక్ దిస్ ఇన్ఫర్మేషన్, లేకపోతే అవసరం లేదని నేను అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటి క్వశ్చన్ అంటే, ఇఫ్ సడన్లీ క్యూ నాట్ 1 మీటర్ క్యూబ్ కాకుండా 2 మీటర్ క్యూబ్ పవర్ అవర్ అయింది అనుకోండి. లైక్ దిస్ క్యూ నాట్ హ్యాస్ చేంజ్డ్ ఫ్రమ్ 1 మీటర్ క్యూబ్ పర్ అవర్ టు 2 మీటర్ క్యూబ్ పర్ అవర్. Then how will be the, ఇలాంటి ఇన్పుట్ ఏమంటారు? స్టెప్ ఇన్పుట్. వెరీ గుడ్. స్టెప్ ఇన్పుట్ అంటే ఏంటంటే సడన్ గా ఇంకా ఒకటి మారుస్తాము, ఇంకా దాంతోనే కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఇవి కూడా చెప్పేస్తా, ఇవి చెప్పినాక సమ్ చేద్దాం. ఇప్పుడు ఇంతకు ముందు 1 మీటర్ క్యూబ్ పర్ అవర్ లో వెళ్ళింది కాస్త ఇప్పుడు 2 మీటర్ క్యూబ్ పర్ అవర్ లో వెళ్ళడం స్టార్ట్ చేసింది అనుకోండి. ఇంకా అంతే, మళ్ళీ ఏం అప్పుడే కొంచెం సేపే 2 మీటర్ క్యూబ్ ఉండి మళ్ళీ 1 మీటర్ క్యూబ్ ఉండడం అట్లా ఏమి ఉండదు. జస్ట్ కంటిన్యూస్ up till t equal to 0. Before t equal to 0 it was 1 meter cube per hour. At t equal to 0 it became 2 meter cube per hour. Such inputs are called as step inputs. మనకి సిఆర్ఈలో కూడా కనిపిస్తుంది ఇది. అక్క ఒక డౌట్ అక్క, సేమ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కి 2 మీటర్ క్యూబ్ పర్ అవర్ ఉంది, మళ్ళీ 1 మీటర్ క్యూబ్ పర్ అవర్ అయితే దాని ఇంపల్స్ ఫంక్షన్ అంటారు అక్క? పల్స్ అంటారు అనుకుంటా. పల్స్ ఇంపల్స్ అని రెండు ఉంటాయి. ఓకే. లైక్ పల్స్ అంటేనేమో ఆ టైం కొంచెం గ్యాప్ ఉంటది అనమాట, మనం కళ్ళతో చూడగలుగుతాం దాన్ని. ఇప్పుడు టీ ఈక్వల్ టు 0 నుంచి టీ ఈక్వల్ టు 2 సెకండ్స్ దాకా 2 అంటుంది. 2 మీటర్ క్యూబ్ పర్ 2 అవర్ లో మీటర్ ఉంది, క్యూబ్. మళ్ళీ 1 మీటర్ క్యూబ్ పర్ అవర్ అయింది. దీన్ని పల్స్ ఇన్పుట్ అంటారు. ఓకే. కొన్ని ఉంటాయి జస్ట్ ఇలా మార్చి మళ్ళీ ఇలా మార్చేస్తాం, దిస్ టైం గ్యాప్ విల్ బి సమ్ మిల్లీ సెకండ్స్, అది ఇంపల్స్ అంటాం అనుకుంటా. నాకు అట్లా గుర్తుంది, ఒకసారి చెక్ చేస్తా. ఓకే ఓకే. ఓకే, అంతే, నా నోట్స్ లో ఉందిలే. ఇంపల్స్ ఇన్పుట్ అంటే ఇంతే, ఇట్లా జస్ట్ టక్మన్ చేసి టక్మని తీసేస్తాం అనమాట, దాన్ని ఇంపల్స్ ఇన్పుట్ అంటాం. ఓకే, ముందు వాటికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ చేసినాక ఈ ప్రాబ్లమ్స్ చేయడం బెటర్ అనుకుంటా, బట్ ఇది ఒక్కటి చేయండి, నేను ఈ తర్వాత ఇన్పుట్ చెప్తాను. సో స్టెప్ ఇన్పుట్ అయితే అర్థమైంది కదా. అర్థమైంది అక్క. సో మామూలుగా ఏదైనా స్టెప్ ఇన్పుట్ ఉందనుకోండి, మేబీ ఇట్ వాస్ ఇనిషియల్లీ సమ్, ఇట్ ఈస్ ఇంక్రీస్డ్ బై సమ్ ఏ యూనిట్స్ అనుకోండి, ఏదో సమ్ 5 మీటర్ క్యూబ్ పర్ అవర్ ఉన్నది కాస్త 5 ప్లస్ ఏ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? వాట్ విల్ బి ఇన్పుట్ అండ్ వాట్ విల్ బి ద అవుట్పుట్? ఐ థింక్ ఐఎమ్ కన్ఫ్యూజింగ్ యూ. 1 సెకండ్, నాకు ఒక సెకండ్ టైం ఇవ్వండి. సో ఒక ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్కి గనక మనం స్టెప్ ఇన్పుట్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం, తర్వాత ఆ ప్రాబ్లం చేద్దాం. స్టెప్ ఇన్పుట్ యాజ్ ఎ స్టెప్ ఇన్పుట్ అంటే ఇట్లా మారుతుంది, ఒకటి ఉన్నది ఇంకోటి అవుతుంది. సో generally for a first order system, y of s by x of s will be equal to kp by tau s plus 1. Now when a step input is given, step input అంటే మనం ముందు x of t రాసుకుందాం. x of t, స్మాల్ x of t తర్వాత క్యాపిటల్ x of t. స్మాల్ x of t ఏమవుతుంది? at t equal to 0 మేబీ
మనం ఈ ఫ్లో రేట్దే తీసుకుంటే ఒక 1 మీటర్ క్యూబ్ పర్ అవర్లో వెళ్తుంది అనుకుందాం ఫర్ టీ లెస్ దాన్ 0. ఫర్ టీ గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు 0 సడన్గా ఫ్లో రేట్ మేబీ సమ్ 5 మీటర్ క్యూబ్ పర్ అవర్ అయిపోయింది అనుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ ద స్టడీ స్టేట్ 1 అండ్ దిస్ ఈజ్ ద ప్రెసెంట్ క్యూ. అప్పుడు ఏమవుతుంది మనకి క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ టీ విల్ బీ ఈక్వల్ టు 5 minus 1 which is 4. ఇది అర్థమైందా? మనం క్యాపిటల్ ఎక్స్ కనుక్కోవాలంటే స్మాల్ ఎక్స్ మైనస్ స్మాల్ ఎక్స్ ఎట్ స్టడీ స్టేట్ చేస్తాం కదా. మనకు అల్టిమేట్గా కావాల్సింది క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎస్. అంటే ఫస్ట్ నువ్వు క్యాపిటల్ ఎక్స్ ఇన్ టైమ్ డొమైన్ నీకు కనుక్కోవాలి. దిస్ ఈస్ క్యాపిటల్ ఎక్స్ ఇన్ టైమ్ డొమైన్. ఇప్పుడు దీన్ని మనం ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చాలి. అంటే ఫర్ 4 యూ అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, దిస్ విల్ బి ఈక్వల్ టు 4/s. సో ఇట్ ఈస్ ద కంక్లూజన్ దట్ ఇన్ ఎ స్టెప్ ఇన్పుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ బై అంటే ఇట్ ఈస్ ఇంక్రీస్డ్ బై హౌ మెనీ యూనిట్స్ అని క్వశ్చన్లో ఇస్తారు. ఇట్ ఈస్ ఇంక్రీస్డ్ బై 4 units, ఇట్ ఈస్ ఇంక్రీస్డ్ బై 5 units అని. సో that is a time domain one, that x of t will be equal to, maybe if it is increased by a units then this will be a, and x of s will be equal to, what is Laplace transform of a? This is nothing but a by s. So go back and substitute in your equation. మనకి y of s by x of sని a by s అని కనుక్కున్నాం. దిస్ ఇస్ ఈక్వల్ టు kp by tau s plus 1. సో y of s is equal to a by s into k by tau s plus 1. మనకి ఏం కావాలి అల్టిమేట్గా? y of t కావాలి, టైం డొమైన్లోకి తీసుకురావాలి. అంటే హౌ ఇన్పుట్ ఈస్ చేంజింగ్ ఇన్ దిస్ యాజ్ అ స్టెప్ ఇన్పుట్, దెన్ హౌ అవుట్పుట్ విల్ బి చేంజింగ్. అప్పుడు ఏం చేయాలి? దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అట్లా చేయాలంటే ముందు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ వేసుకోవాలి. ఏ ఇంటూ కేపీ కామన్, దీని ఐ మీన్ కాన్స్టెంట్స్ పక్కకు పెట్టేసేయండి. టౌ కూడా కామన్ దిద్దాం జస్ట్. అప్పుడు ఏముంటుంది మనకి ఇక్కడ 1/s ఇంటూ ఎస్ ప్లస్ 1/టౌ. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను? సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ y of s చేస్తున్నాం మనం ఇప్పుడు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ kpa బై టౌ. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి చేసుకోవడానికి ఏం చేయమని చెప్పాను? ఎస్ ప్లస్ 1/టౌ రాసేసేయండి. సబ్స్టిట్యూట్ s ఈజ్ ఈక్వల్ టు 0 హియర్, దెన్ దిస్ విల్ బి టౌ ఐ గెస్, అండ్ s ఈజ్ ఈక్వల్ టు -1/టౌ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ విల్ బి మైనస్ టౌ. ఈ టౌ కామన్, ఇది కూడా కామన్ తీసుకుంటే ఇది క్యాన్సిల్ అయిపోద్ది. You will get ultimately the partial fractions like kpa into 1/s plus 1/టౌ minus 1/s. దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? వాట్ ఈస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s plus టౌ? e power minus t by tau. అంతే, మైనస్ దీనిది 1. సో ఇది క్యాపిటల్ y of t స్మాల్ y of t? ఇది ఎప్పుడు క్యాపిటల్ y of t. మనకి ఇక్కడ మనం గేట్లో పీడీసీ ప్రాబ్లమ్స్ ఎక్కడ పోగొడతాం అంటే ఇక్కడే పోగొడతాం. ఇది క్యాపిటల్ y of s కాబట్టి ఇది క్యాపిటల్ y of t అనమాట. అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ y of t మైనస్ y at t ఈక్వల్ టు 0 ఎట్ స్టడీ స్టేట్ అనమాట, ఈజ్ ఈక్వల్ టు kpa ఇంటూ e పవర్ మైనస్ t బై టౌ minus 1. So this is the general formula for a first order system where the input is undergoing a step change. ఓకేనా? సో ప్రాబ్లమ్స్లో నేను ఎక్కడ తప్పు చేసేదాన్ని అంటే ఈ y of 0 ఎట్ స్టడీ స్టేట్ ఎప్పుడు హైట్ 0 ఉండడమో అలా ఏం జరగదు. కొన్నిసార్లు 5 meters ఉంటుంది, కొన్నిసార్లు 10 meters ఉంటుంది. అండ్ ఇన్ క్వశ్చన్ హీ విల్ జస్ట్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్టర్ 10 seconds అని. నేను ఏం చేసేసేదాన్ని అంటే క్యాపిటల్ y of tనే ఆప్షన్లో పెట్టేసేదాన్ని. కానీ యాక్చువల్గా దానికి స్టడీ స్టేట్ దాన్ని యాడ్ చేయాలి కదా. ఇప్పుడు నాకు y of t కావాలంటే ఐ షుడ్ సెండ్ దిస్ దట్ సైడ్, అండ్ దీనికి ప్లస్ y of 0 చేస్తే నాకు y ఎట్ టైం t వస్తుంది కదా. నేను అది పట్టించుకునేదాన్ని కాదు, డైరెక్ట్గా క్యాపిటల్ y of tనే అనేసుకొని ఏదో చేసేసేదాన్ని. ఆప్షన్స్లో మంచిగా ఇస్తాడు వాడు మనలాంటి వాళ్ళ కోసం, అందుకని అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఈజ్ దిస్ ఓకే? సో స్టెప్ ఇన్పుట్ ఫర్ ఎ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్.
is given by the final output is equal to kp. kp అంటే ఒక కాన్స్టెంట్ ఉంటుంది కదా, ఫర్ ట్యాంక్ సిస్టమ్ ఇట్ ఈస్ r ఇంటూ ఏ. ఏ అంటే ఏరియా అనుకోకండి, ఇట్స్ నాట్ ఏరియా, ఇట్ ఈస్, నేను అనుకున్నది ఇట్స్ ఇంక్రీజ్డ్ బై ఏ యూనిట్స్ అని, ఎందుకు కన్ఫ్యూజన్ కే అనుకున్నాను. ఓకే మళ్ళీ కేపీ కే అవుతుంది. అరే ఇది ఏ అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద స్టెప్ ఇన్పుట్. ఈ ఇంక్రీజ్ ఎంత అన్నది ఏ, కేపీఏ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. టౌ ఒక్కొక్క ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కి ఒక్కొక్కటి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ట్యాంక్ సిస్టమ్ వాట్ ఈస్ ద టౌ, ఇట్ ఈస్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఇంటూ ఏరియా. దిస్ ఇస్ ఏరియా. మళ్ళీ ఏ ఏంటి ఆ ఏకి కన్ఫ్యూజ్ చేయకండి. మైనస్ 1. ఓకే, దిస్ ఈస్ క్యాపిటల్ వై ఆఫ్ టీ. దిస్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ప్రాబ్లంకి వెళ్ళొచ్చా ఇప్పుడు? ఈ ఈక్వేషన్ ఓకేనా అందరికి? క్యాపిటల్ వై ఆఫ్ టీ ఫస్ట్, ఇది ఓన్లీ ఫర్ స్టెప్ ఇన్పుట్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కి మాత్రమే. ద అవుట్పుట్ ఈస్ ఈక్వల్ టు కేపీఏ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ మైనస్ 1. సో నౌ ద క్వశ్చన్, ఒక ట్యాంక్ ఉంది. ఇనిషియల్లీ ద ఫ్లో రేట్ వాజ్ 1 meter cube per hour, and at steady state this height was 1 meter. There is some output. At steady state this will be equal to 1 meter cube per hour. Okay, this area is 2.5 meters square, and suddenly if my input is changing from 1 meter cube per hour to 2 meter cube per hour, the question is what will be the, how does ht change? Like స్మాల్ హెచ్ ఆఫ్ టీ రాసా చూసుకోండి. ఇక్కడ నాకు ఫస్ట్ చెప్పండి ఏ ఎంత అవుతుంది? ఏ అంటే ఏరియా కాదు, ఏ హౌ స్టెప్ ఇన్పుట్, స్టెప్ చేంజ్ వన్ ఎంత? అక్క వన్ వన్ అంతే. ఇప్పుడు చేయండి, జస్ట్ ఫాస్ట్ అయిపోవాలి. 3 minutes టైమ్స్ 674 అయింది. 77 కల్లా చెప్పాలి ఆన్సర్. అక్క మ్మ్. capital H of t is equal to 1 minus e power minus 5t by 2. క్యాపిటల్ హెచ్ ఆఫ్ టీ చెప్తున్నావు. ఓకే, ఎంత వచ్చింది? 3 మైనసా? 1 అక్క 1 minus e power minus టీ బై 5t 2.5. by 2. 2 by అంతే 5. అంతే. అక్క సో అక్క 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 అంతే అబ్బా, ఈ- 5/2 అన్నావు కదా, 2/5. ఓకే ఓకే టీ బై టౌ. 2.5. టౌ అంటే ఇంతే రావాలి కదా ఖచ్చితంగా. లైక్ టౌ ఈజ్ వాట్, రెసిస్టెన్స్ ఇంటూ ఏరియా. రెసిస్టెన్స్ కూడా 1 అని చెప్పినట్టున్నా. ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ చెప్పలేదు బట్ ఇందాక క్వశ్చన్ ఇచ్చినప్పుడు చెప్పిన రెసిస్టెన్స్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు 1. సో టౌ విల్ బి ఈక్వల్ టు 2.5 ఇంటూ 1. సో స్మాల్ హెచ్ ఆఫ్ టీ ఎంత ఉంటుంది? స్మాల్ హెచ్ ఆఫ్ టీ మైనస్ హెచ్ ఎట్ స్టడీ స్టేట్. వాట్ వాస్ హెచ్ ఎట్ స్టడీ స్టేట్? 1 is equal to 1 minus e power t by 2.5. that పంపిస్తే you will get h of t is equal to 2 minus e power minus t by 2.5. ఓకేనా? దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. డైరెక్ట్గా చేసేయచ్చు, లేదంటే ఫార్ములా పెట్టి చేయొచ్చు. డైరెక్ట్గా చేస్తే ఏముంటుంది? హెచ్ ఆఫ్ ఎస్ మనకు తెలుసు కదా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి? హెచ్ ఆఫ్ ఎస్ by q naught of s should be equal to r by ra s plus 1. r is 1, r into a is 2.5s plus 1. q naught of s ఏమవుతుంది? Because it is a step change of 1. 1 is in time domain, so దీని s domain లోకి మార్చుకుంటే this will be 1 by s. So my h of s will be equal to 1 by s into 2.5s plus 1. దీని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసేసుకుంటే మనకు ఫైనల్గా అట్లా సాల్వ్ చేయొచ్చు. లైక్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ 2.5 కామన్ తీసుకుందాం. ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1 by 2.5
సో 2.5 s plus 1 by 2.5. ఐ థింక్ ఇక్కడ మైనస్ వస్తుంది అంతేనా? s plus 1 by 2.5 మైనస్ ఇలా ఇది వస్తుంది. చేసేయండి, పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకోండి. మనకు ఫైనల్గా ఆన్సర్ డైరెక్ట్గా ఫార్ములా నుంచి కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ మనకి ఇందాక y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఫస్ట్ ఆర్డర్ స్టెప్ ఇన్పుట్ ఏమని వచ్చింది? క్యాపిటల్ Y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు కేపీ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ మైనస్ 1. కేపీ ఎంత? ఆర్ 1. ఏరియా ఎంత? 2.5. సారీ ఏ అంటే ఏరియా కాదు, నేను చెప్పింది నేనే మర్చిపోయినా. ఏ అంటే హౌ మెనీ యూనిట్స్ ఇట్ ఇంక్రీస్డ్ బై 1. ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఈస్ 2.5 మైనస్ 1. ఇక్కడ తేడా చేసామా? 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ, టీ పవర్ మైనస్ టీ బై టౌ బై మైనస్ 1. I guess it should be ulta. సో స్మాల్ మనకి హెచ్ ఆఫ్ టీ ఇంత వస్తుంది కాబట్టి స్మాల్ హెచ్ ఆఫ్ టీ విల్ బి ఈక్వల్ టు 1. అక్కడికి వెళ్తే 2 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై 2.5 వస్తుంది. ఓకేనా? వచ్చిందా అందరికి? ఇప్పుడు ఏదో తేడా చేసినట్టున్నారు. ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ మనకి ఇక్కడ ఎందుకు ఒక మైనస్ సైన్ ఎక్కడో మిస్ చేసినాం మనం. దిస్ షుడ్ బి ఉల్టా. ఒక్కసారి పైకి ఒక 1 మైనస్ ఈ పవర్ ఇంకా పైకా కిందికా? ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఇక్కడ తేడా చేసినట్టుంది. వన్ బై ఎస్ ప్లస్ 1 బై టౌ మైనస్ 1 బై ఎస్. ఎస్ మైనస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ రావాలి, ఇక్కడ మైనస్ రావాలి. సో సారీ, ఇది ఫైనల్ ఈక్వేషన్. స్టెప్ ఇన్పుట్ ఇంకా ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అయినప్పుడు కేపీఏ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. సో ఇక్కడ కూడా అదే వస్తుంది. ఓకేనా ఈ ప్రాబ్లం అందరికి? ఓకే అక్క. ఓకే, నౌ లెట్ us move on to how about impulse input. For what? For first order system. మనం ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్కే డిఫరెంట్ ఇన్పుట్స్ మాట్లాడుకుందాం. ఇంపల్స్ ఇన్పుట్ అంటే ఏంటి? యాజ్ ఐ సెడ్, సే ద ఫ్లో రేట్ ఈస్ 1 meter cube per hour ఫర్ టీ లెస్ దాన్ 0. ఎగ్జాక్ట్లీ టీ ఈక్వల్ టు 0 సడన్ గా దీన్ని 2 meter cube per hour కి పెంచేసి మళ్ళీ 1 meter cube per hour చేసేసారు. జస్ట్ ఫర్ టీ గ్రేటర్ దాన్ 0 కూడా ద ఫ్లో రేట్ ఈస్ 1 meter cube per hour. ఫర్ టీ లెస్ దాన్ 0 కూడా ద ఫ్లో రేట్ ఈస్ 1 meter cube per hour. ఎగ్జాక్ట్లీ టీ ఈక్వల్ టు 0 జస్ట్ ఐ ఇంక్రీస్డ్ అండ్ ఐ జస్ట్ మళ్ళీ రిటర్న్ చేసేసిన అనమాట. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నౌ వాట్ విల్ బి ఎక్స్ ఆఫ్ టీ అంటే దిస్ విల్ బి ఏ ఇంటూ డిరాక్ డెల్టా ఫంక్షన్. మీకు ఈ డిరాక్ డెల్టా ఫంక్షన్ గుర్తుందా సిఆర్ఈలో? ఇట్లా జస్ట్ సో ఇది జస్ట్ ఏ యూనిట్స్ ఇంక్రీజ్ అయింది, కానీ ఎంత టైం ఉంది అంటే ఇట్స్ టూ మైన్యూట్ అనమాట. సో దీన్ని మనకి ఇది ఎక్స్ ఆఫ్ టీ డిరాక్ డెల్టా ఫంక్షన్ అని రాసుకుంటాం. ఫర్ ఎ డిరాక్ డెల్టా ఫంక్షన్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ విల్ బి ఈక్వల్ టు, I mean, what will be the Laplace transform for Dirac delta function? This is capital X of t. ఎందుకంటే డైరెక్ట్గా నేను ఎంత చేంజ్ అయిందో రాసేసాను కదా. సో ఏ ఇంటూ డిరాక్ డెల్టా ఫంక్షన్, దీని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ విల్ బి ఈక్వల్ టు 1. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఈస్ 1 బై ఎస్ కదా. ఇంతకన్నా ముందు ఐ మీన్ దీని నుంచే స్టార్ట్ అవుతుంది అనుకుంటాం, బట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిరాక్ డెల్టా ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈజ్ దిస్ ఓకే? సో ఫర్ అన్ ఇంపల్స్ ఇన్పుట్ జస్ట్ ఒక్క సెకండ్కి ఇట్లా చేంజ్ అయిన ఇన్పుట్కి వీ విల్ రైట్ ఇన్ టైమ్ డొమైన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఈస్ ఈక్వల్ టు హౌ మెనీ యూనిట్స్ బై ఇట్ ఇంక్రీస్ ఇంటూ డిరాక్ డెల్టా ఫంక్షన్ అండ్ ద కరెస్పాండింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 కదా. దీని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ 1.
హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు దీనికి చేయండి, చూద్దాం వాట్ విల్ బి ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వల్ టు నౌ. Y of s by x of s is equal to kp by tau s plus 1. What is x of s equal to for in case of impulse function? Is it not a? అర్థమైందా? ఇంపల్స్ ఫంక్షన్ కి టైం డొమైన్ లో ఇన్పుట్ ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డొమైన్ లో ఇన్పుట్ ఎందుకు ఏనో? సో y of s by a is equal to kp by tau s plus 1. సాల్వ్ చేయండి ఇది. నాకు y of t ఎంత వస్తుందో చెప్పండి. $713 అవుతుంది. 715 కల్లా చెప్పాలి. అక్క ఉమ్, కేపీ ఏ బై టౌ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ అక్క. అంతే. power minus t by tau. Fine. This is the answer. ఏముండదు, like y of s will be equal to kpa by tau s plus 1. kpa by tau ని కామన్ kp by kp into a by tau ని కామన్ తీసుకుంటే you will get 1 by s plus 1 by tau. 1 by s plus 1 by tau కి లాప్లాస్ ఇన్వర్స్ చేస్తే you will get e power minus t by tau. అంతే. సో దిస్ ఈస్ క్యాపిటల్ వై ఆఫ్ టీ. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ క్యాపిటల్ వై ఆఫ్ టీలో క్వశ్చన్ బట్టి మీరు దాన్ని స్మాల్ వై ఆఫ్ టీలోకి మార్చగలగాలి. నౌ హౌ అబౌట్ పల్స్ ఇన్పుట్. పల్స్ ఇన్పుట్లో ఏమవుతుందంటే ఫర్ టీ లెస్ దాన్ 0 దెర్ విల్ బి నేను ఫర్ టీ లెస్ దాన్ 0 కెన్ ఐ సే క్యాపిటల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ ఎక్స్ స్టడీ స్టేట్. ఫర్ టీ లెస్ దాన్ 0 స్టడీ స్టేట్లోనే ఉంది కదా, సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్సెస్. సో ఐ కెన్ సే ఫర్ t less than 0 capital X is equal to 0 where x is the input. For between t equal to 0 to t equal to some tp, capital X is equal to a అనొచ్చా? see capital X అంటే x minus x steady state. During this time I have increased x by a units. So now x is equal to xs plus a minus xs. కాబట్టి it will be a కదా. Now again after t equal to tp again capital X is equal to 0 అంటే ఏంటి? మళ్ళీ x ని x steady state కి తీసుకొచ్చేసినాం. See, these kind of inputs are called as pulse inputs. సో వీటికి ఏమవుతుందంటే మనం ఇలాగే రాసుకోవాల్సి వస్తుంది, లైక్ ఫర్ t less than 0 x of t, what will be x of t? Capital X of t will be equal to 0. For 0 less than t less than tp, capital X of t is equal to a. For t greater than tp, మళ్ళీ capital X of t equal to 0. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఇప్పుడు. సో ఇది జీరోనే ఇది జీరోనే కాబట్టి మనం ఉట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈ డొమైన్లో కనుక్కోవాల్సి వస్తుంది అనమాట. గాట్ ద పాయింట్? సో ఇప్పుడు మనం ఇందాకట్లాగా ఈ పర్ల్స్ ఇన్పుట్కి 0 to infinity తీసుకోవడం కుదరదు. I hope you are able to understand.
ఏమవుతుంది ఇప్పుడు? వాట్ విల్ బి యువర్ ఎక్స్ ఆఫ్ టీ? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ, కానీ ఇది ఓన్లీ ఫ్రమ్ 0 టు టీపీ. కాబట్టి వాట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ? దీన్ని డైరెక్ట్గా మీరు ఏ బై ఎస్ అని చెప్పలేరు, ఎందుకంటే మనకి ఇక్కడ మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ గుర్తు చేసుకుంటే ఇట్ వాజ్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి. కానీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్, దిస్ ఫంక్షన్ ఈజ్ ఇట్ కాన్స్టెంట్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ? నో, అంటే ఎక్స్ ఆఫ్ టీ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ ఆఫ్ టీ. సో జస్ట్ ఫైండ్ అవుట్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ 0 టు from t less than from minus infinity to 0, the function is 0 into e power minus st dt, plus from t equal to 0 to t equal to tau p, some tp, the function is, what is the function? A into e power minus st dt. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీరు డైరెక్ట్గా ఏ ఉంది కదా అని ఏ బై ఎస్ రాయకూడదు అనమాట. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఏ బై ఎస్ గివెన్ ద ఫంక్షన్ ఈజ్ కాన్స్టెంట్ in all the time intervals, but here it is not so. And from malli tp to infinity, your x of t is nothing but again 0 e power minus st dt. So ఇది లేదు, ఇది లేదు, కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ is simply this. Your x of s is equal to integral 0 to tp a into e power minus st dt. This is nothing but a into e power minus st by minus s from 0 to tp. So your x of s is equal to e power minus tp by minus s minus 0 substitute just it is minus of minus plus a by s. So in case of pulse input, x of s is equal to a by s common తీసుకుంటే 1 minus e power minus s tp, where this tp is the range in which you have changed the input. ఓకేనా? ఇది ఇంకా ఎక్స్ ఆఫ్ ఎస్, మళ్ళీ దీన్ని సబ్స్టిట్యూట్ చేసి వై ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్లో అదంతా ఇంకా పెద్ద పని. మీకు మామూలుగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేద్దరు, కానీ మామూలుగా ఇప్పటికైతే ఉట్టి ఎక్స్ ఆఫ్ ఎస్ ఇలా ఉంటుందని అర్థం చేసుకోండి. ఓకేనా? ఇది క్లియరా? సో జస్ట్ బీ కేర్ఫుల్, అన్నిట్లాగా ఉండదు పల్స్ ఇన్పుట్, కొంచెం జాగ్రత్త. అక్క ఇప్పుడు ఇది పల్స్ కా అక్క ఇది? ఇది పల్స్ కి. ఇంపల్స్ ఇన్పుట్ కి మనం డైరెక్ట్ గా డైరాక్ డెల్టా ఫంక్షన్ తీసేసుకున్నాం, ఎందుకంటే సేమ్ అప్పుడు మనకి సిఆర్ఈలో లాగా అది ఒక్కటే టైమ్ చాలా మైన్యూట్ లో అది వెళ్ళిపోయి పీక్ కి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అక్కడ నేను డిరాక్ డెల్టా ఫంక్షన్ గురించి ఇట్లా చదివినాను. అంటే డిరాక్ ఒకవేళ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిరాక్ డెల్టా ఫంక్షన్ అంటే డెల్టా ఆఫ్ టీ బై టీ మైనస్ టీ నాట్, ముందు ఇంటిగ్రల్ లాస్ట్ డిటి పెట్టినాం అనుకో అక్క, ఆ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేసేయచ్చు డైరెక్ట్ గా. ఎఫ్ ఈక్వల్ టు అది ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ నాట్ అని ఉంది మనకి. వెళ్ళాక దాంట్లో ఎఫ్ ఆఫ్ టీ అనేది కాన్స్టెంట్ ఉండే కదా అక్క, ఏ అని ఆర్ 1 అనుకుంటా అక్క. ఏ అన్నది కాన్స్టెంట్, అవును. సో అవును, సో ఎఫ్ ఆఫ్ టీ అందుకే ఏ వచ్చింది కదా మనకి. అక్క అదే అంతే, నువ్వు చెప్పింది కరెక్టే. లైక్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ సమ్ డిరాక్ డెల్టా ఫంక్షన్ విల్ బి ఈక్వల్ టు డైరెక్ట్ ఇంక ఈ ఫంక్షన్ మిగులుతుంది అనమాట. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏముండదు. డిరాక్ డెల్టా ఫంక్షన్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ అంతే. అంటే ఆర్ వి ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ టీ నాట్ టు టీ, అంతేనా అక్క? 0 టు ఇన్ఫినిటీ ఇంటిగ్రేషన్ అక్క. ఓకే, 0 టు ఫోటో ఇన్ఫినిటీ పెడతా ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిరాక్ డెల్టా ఫంక్షన్ డిటి. డిరాక్ డెల్టా ఫంక్షన్ లో టీ మైనస్ టీ నాట్ అక్క.
ఓకే. అంతే. ఈ డిరాక్ డెల్టా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇంకా ఈ ఫంక్షన్ ఏమి ఇంటిగ్రేట్ అవ్వదనమాట. డైరెక్ట్‌గా బయటకొచ్చేస్తది ఇంటిగ్రేషన్ నుంచి. అండ్ ఇక్కడ ఏ టీ అయితుందో ఇక్కడ అదొచ్చేస్తది. అవును. అంతే. ఓకేనా? ఎస్ యెస్. అక్క. ఓకే. సో, ఇప్పుడు మనం ఇందాక ఇంపల్స్‌లో మాట్లాడుకున్నా గూడా ఇట్స్ లైక్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్‌టీ ఇంటూ డిరాక్ డెల్టా ఫంక్షన్ ఎట్ టైమ్ టీ డీటీ గదా! ఇప్పుడు ఈ డిరాక్ డెల్టా ఫంక్షన్ 0 టు ఇన్ఫినిటీ వరకు ఎగ్జిస్ట్ అవుతుందా? లేదా ఓన్లీ ఎట్ టీ ఈక్వల్ టు 0 ఎగ్జిస్ట్ అవుతుందా? పల్స్ జీరో ఇన్పుట్. జీరో ఓకే అక్క. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్‌గా మనం నౌ దిస్ t is only for t equal to 0 కదా. సో ఇట్ ఈస్ e power minus s ఆఫ్ 0 అన్నమాట. డిరాక్ డెల్టా ఫంక్షన్ తో ఒక ఫంక్షన్ ఏదైనా మల్టిప్లై అవుతున్నప్పుడు దాన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇంకా ఈ ఫంక్షన్ ఏం ఇంటిగ్రేట్ అవ్వకుండా బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? మనం మామూలుగా ఒకవేళ లైక్ టీ ఇంటూ టీ డిటీ అని రాసుకుంటే ఇది ఇంటిగ్రేషన్ అయినాక టీ స్క్వేర్ బై 2 అని బయటకు వస్తుంది కదా. కానీ అదే డిరాక్ డెల్టా ఫంక్షన్ తో మల్టిప్లై అవుతుంది అనుకో ఇంటిగ్రేషన్ లోపల, దెన్ దిస్ విల్ బి directly just it comes out of t, but this t value should be substituted as what is at what t this Dirac delta function is valid. Got my point? Are you able to understand? ఓకే అక్క. ఓకే అక్క. మన పల్స్ ఇన్పుట్ కూడా అంతే. దిస్ డిరాక్ డెల్టా ఫంక్షన్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఎట్ t ఈక్వల్ టు 0. హెన్స్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st డిరాక్ డెల్టా ఫంక్షన్ ఇంటూ dt లో ఇంక ఇది ఏం ఇంటిగ్రేట్ అవ్వదు బికాస్ ఇట్ ఈస్ గెటింగ్ మల్టిప్లైడ్ విత్ డిరాక్ డెల్టా. దిస్ ఇంటిగ్రేషన్ ఈస్ డైరెక్ట్లీ ఈక్వల్ టు e పవర్ మైనస్ st at t equal to at what value this Dirac delta is existing. It is existing only at t equal to 0. So it is equal to e power minus s into 0 and this is equal to 1. Okay, a constant బయట ఉండిపోయింది a into 1. That is what I'm trying to say. అంతే. సో ఇప్పటివరకు మనం ఇందాక మనకు పల్స్ ఇన్పుట్ లో ఒకటి నేర్చుకుంది ఎక్స్ ఆఫ్ ఎస్. మీరు దీన్ని స్టాండర్డ్ ఫార్ములా ఫర్ ఏమంటారు పల్స్ ఇన్పుట్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ అనుకున్నారు. ఓన్లీ ఇన్పుట్ ని ఇట్లా కనుక్కోవాలి అని చూపించాను అంతే. ఫైనల్ గా ఇంకేం ఇన్పుట్స్ ఉంటాయి? స్టెప్ ఇన్పుట్ అయిపోయింది, పల్స్ ఇన్పుట్ అయిపోయింది, ఇంపల్స్ ఇన్పుట్ అయిపోయింది. యా, సైనసాయిడల్ ఇన్పుట్. సైనసాయిడల్ అంటే ఏమవుతుంది అంటే చేంజ్ ఇప్పుడు ఇవన్నీ ఏమయ్యాయి, స్టెప్ అయితే ఒకసారి చేంజ్ చేసా, పల్స్ అయితే కూడా ఒకసారి చేంజ్ చేసా, ఇంపల్స్ సారీ ఇది ఇంపల్స్ ఇది పల్స్. పల్స్ అయితే చేంజ్ చేసి కాసేపు ఉంచి మళ్ళీ నార్మల్ చేసేసా. సైనసాయిడల్ ఏంటంటే చేంజ్ చేస్తాను మళ్ళీ నార్మల్ చేస్తాను, మళ్ళీ చేంజ్ చేస్తాను మళ్ళీ నార్మల్ చేస్తాను. ఇదన్నమాట సైనసాయిడల్. ఓకే. సో దిస్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ విల్ హ్యావ్ ఇట్స్ టైమ్ డొమైన్ ఫంక్షన్ యాజ్ sin t cos t. Okay. This kind of input is called sinusoidal input. Natural గా ఉన్నదాన్ని గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసి మళ్ళీ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ చేసి మళ్ళీ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ గ్రాడ్యువల్ డిక్రీజ్ ఇలాంటి ఇన్పుట్స్ ని సైనసాయిడల్ అంటారు. అండ్ హియర్ ద టైమ్ డొమైన్ ఫంక్షన్ విల్ బి sin t ఆర్ cos t అండ్ ద ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫంక్షన్ విల్ బి sin t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి గుర్తుందా? ఎస్ బై ఏ బై సరే sin 80 cos 80 అనుకుందాం. అక్క ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ 80 అక్క. sin 80 సమ్ sin అప్పుడు ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది అక్క అంతే. సైన్ కి. కాస్ ఒకవేళ కి cos 80 అయి ఉంటే ఏ పైన ఏ ప్లస్ ఎస్ వస్తుంది అక్క. ఏ ప్లస్ ఎస్ ఎందుకు ఉట్టి ఎస్ఏ. ఏ ప్లేస్ లో అన్న అక్క, ప్లస్ సారీ కాదు సారీ ప్లేస్ లో. డన్. ఒకవేళ ఇక్కడ ఈ పవర్ మైనస్ 80 లాంటిది ఏదైనా మల్టిప్లై అయితే అప్పుడు ఎస్ ప్లస్ ఏ వస్తుంది కానీ నార్మల్ గా అయితే ఏం రాదు. ఓకే, ఏ ప్లేస్ లో ఎస్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకేనా? దిస్ ఈస్ జస్ట్ ఎక్స్ ఆఫ్ ఎస్. మళ్ళీ దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇవన్నీ యాక్చువల్ గా మనం దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసుకోవడం కష్టమైపోతుంది. లైక్ ఇప్పుడు మనం y ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎస్ కి ఇది పంపిస్తాం కదా, ఇది పంపించి ఇదంతా చాలా టీడియస్ అయిపోతుంది.
మనం లాస్ట్ చాప్టర్ లో నేర్చుకుంటాం డైరెక్ట్ గా సైనసాయిడల్ ఇన్పుట్స్ కి ఒక డైరెక్ట్ మెథడ్ నేర్చుకుంటాం. ఇప్పటికి జస్ట్ ఇంత గుర్తు పెట్టుకొని చాలు, ఇన్పుట్ కి టైం డొమైన్ ఇది, ఫ్రీక్వెన్సీ డొమైన్ ఇది. ఓకేనా? హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ హియర్. మర్చిపోయా ఒక ఇన్పుట్, ర్యాంప్ ఇన్పుట్ ఉంది ఒకటి. ర్యాంప్ ఇన్పుట్ అంటే ఏంటో తెలుసా? లీనియర్ చేంజ్ ఉంటుందా అక్క? అంతే, ఇంక ఇంక్రీజ్ అవుతానే ఉంటది అనమాట, నువ్వు ఆగవు. ఉన్నది ఎట్ టీ ఈక్వల్ టు 0, ఐ మీన్ టీ లెస్ దాన్ 0 వరకు సే సమ్ వన్ ఈజ్ 1 మీటర్ క్యూబ్/అవర్. ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటది, 2, 3, 4, 5, 6, ఇంకా ఎవ్రీ సెకండ్ మారిపోతూనే ఉంటది అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ అన్స్టేబుల్. సి, నువ్వు ఫ్లో రేట్ మారుస్తూనే ఉన్నావు అనుకో, క్యాన్ యూ ఎక్స్పెక్ట్ యువర్ హైట్ టు రీచ్ ఎ స్టడీ స్టేట్ ఆఫ్టర్ సమ్ టైమ్? నువ్వు ఒక ఈక్వేషన్ తీసుకురావడం కష్టమైపోతుంది. ఇట్స్ అన్ అంటే హైట్ కూడా మారిపోతూనే ఉంటది అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ x is equal to t, x is equal to e power t, x is equal to t square, ఇలాంటి వాటిని ర్యాంప్ ఇన్పుట్స్ అంటారు. x of t, ఐ మీన్ టు సే. అంటే if x of t is t, as time increases the input is also increasing. e power t అసలు ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. ఇదైతే కొంచెం టైం ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఇన్పుట్ ఘోరంగా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ అన్స్టేబుల్. మనం ఈ స్టెబిలిటీ గురించి కూడా మాట్లాడుకుంటాం పీడీసీలో, ఇవన్నీ బాగుంటాయి. సో హౌ అబౌట్, సో ఇఫ్ x of t is equal to t, what will be x of s equal to? 1/s square. 1/s⁻². s. సో ఈ పార్ట్ t ఉంటే ఇట్ విల్ బి 1/s-1. మీకు గుర్తుంటే దిస్ వాజ్ ద లిమిటేషన్. ఈ పార్ట్ t ఉంటే 1/s-1. ఒప్పుకుంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది? ఈస్ దిస్ కరెక్ట్? x of s, if x of t equal to e power t, what is x of s? 1 ఉంటే ఇట్ ఈస్ 1/s. e power t అని చెప్పినానా? సారీ, ఏం మాట్లాడుతున్నా నేను? ఈ పార్ టీ కరెక్టే, ఈ పార్ 1t కాబట్టి ఇట్ ఈస్ s-1. మనకి గుర్తుందా ఫైనల్ వాల్యూ థియరంలో మొన్న చేసాము, కింద డినామినేటర్ కి ఏదైనా రూట్ ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది చూడండి. ఐ హోప్ యూ కేమ్ బై లిసనింగ్ టు ద రికార్డింగ్స్. సో ఫైనల్ వాల్యూ థియరంలో చెప్పాను మొన్న. సో ఎప్పుడు కూడా ఇవన్నీ అన్స్టేబిలిటీకి గుర్తు అనమాట. ఇవి ఇన్ఫినిటీకి వెళ్ళిపోతాయి ఈ సిస్టమ్స్, యాజ్ t టెండ్స్ టు ఇన్ఫినిటీ. వేరే సిస్టమ్స్ అట్లా వెళ్ళవు. ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నవన్నీ టీ చేంజ్ అవుతున్నా కూడా అవన్నీ ఒక స్టడీ స్టేట్కి వస్తాయి, కానీ ఇవి మాత్రం అట్లా కాదు. సో సచ్ ఇన్పుట్స్ విచ్ చేంజ్ విత్ టైమ్, విచ్ ఇంక్రీజ్ యాజ్ ద టైమ్ ఇంక్రీజెస్, సచ్ సిస్టమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ర్యాంప్ ఇన్పుట్స్. సో అల్టిమేట్లీ నేను ఒక విషయం చెప్తాను వినండి. ఈరోజు క్లాస్ ఈ కాన్సెప్ట్తో క్లోజ్ చేద్దాం. ఒక సిస్టమ్కి డైనమిక్స్ ఎప్పుడు కాన్స్టెంటే ఉంటుంది. మీరు ఇన్పుట్ చేంజ్ చేసినంత మాత్రాన అవుట్పుట్ చేంజ్ అవుతుంది, కానీ సిస్టమ్ డైనమిక్స్ ఎప్పుడు కూడా చేంజ్ కాదు. ఓకే, ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఒక ట్యాంక్ సిస్టమ్ అంటే ఇట్స్ ఆల్వేస్ ఎ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. మీరు ఇన్పుట్ ని బట్టి అవుట్పుట్ వేరీ అవుతుంది, అంతే తప్ప డైనమిక్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. మీరు ఇచ్చిన ఇన్పుట్ ని బట్టి సిస్టమ్ డైనమిక్స్ ఎప్పుడు కూడా చేంజ్ కాదు. ఐ హోప్ ద పాయింట్ ఈస్ క్లియర్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఒకవేళ స్టెప్ ఇన్పుట్ ఇచ్చారనుకోండి a/s, then your output will change as kPa into e power minus t by tau minus 1. అవుట్పుట్ ఇట్లా చేంజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇంపల్స్ ఇన్పుట్ ఇచ్చారనుకోండి, అంటే డైరెక్ట్ గా ఏ ఇంటూ డిరాగల్ ఫంక్షన్ దాన్ని ఇంక్రీజ్ చేసి ఇట్లా అవుతుంది, దెన్ యువర్ అవుట్పుట్ విల్ బి kPa by tau into e power minus t by tau. అంతే తప్ప డైనమిక్స్ విల్ ఆల్వేస్ బి కాన్స్టెంట్. అంటే యువర్ y of s by x of s will always be constant. This y of s and x of s will change depending upon whatever inputs you are giving, but y of s by x of s is always constant. నా బాధ మీకు అర్థమైందా? ఇది ఎప్పుడు అక్క ఇది ఎప్పుడు కాన్స్టెంటే. నువ్వు ఎక్స్ ఆఫ్ ఎస్ స్టెప్ ఇన్పుట్ తీసుకుంటే దానికి తగ్గట్టు వై ఆఫ్ ఎస్ చేంజ్ అవుతుంది, బట్ అల్టిమేట్లీ దిస్ రేషియో ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్. నువ్వు ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంపల్స్ ఇన్పుట్ తీసుకుంటే దానికి తగ్గట్టు వై ఆఫ్ ఎస్ చేంజ్ అవుతుంది, కానీ రేషియో మాత్రం ఎప్పుడు ఇంతే వస్తుంది, kp/τs+1 వస్తుంది. అది నేను చెప్పదలుచుకుంది. సో ఒక్క ప్రాబ్లంతో ఏం చేద్దాం మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కానికి. సరే ఇవాళ ఇక్కడ కాపేద్దాం, నేను రేపు మంచి ప్రాబ్లం తీసుకొని వస్తాను.
హోప్ టుడేస్ క్లాస్ ఇస్ క్లియర్. అక్క చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ మళ్ళీ అటెండ్ అవుతున్నా అక్క.